నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిపాలనాపరమైన అవినీతి అక్రమాలే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా చేసినటువంటి మహిళల వేధింపులు కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు మనం చూసాం విజయసాయిరెడ్డి అంశం కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు విషయం కావచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మరి ఈ మహిళల పంచాయతీ కేసులో కొంతమంది ఐపీఎస్ పేర్లు కూడా బయటికి వస్తున్నాయి. ఇక ముంబైకి సంబంధించినటువంటి ఒక నటిని వేధించి జైల్లో పెట్టి ఆవిడను చిత్రహింసలు పెట్టినటువంటి అంశం తాజాగా తెర మీదకైతే వచ్చింది. దీనికి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాత కావచ్చు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది అని చెప్పి న్యూస్ అయితే ఉంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక్కొక్కటి మహిళల వేధింపుల కేసులు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అవి కూడా ఎంత నీచంగా అంటే కనీసం ఈ విషయం మీద డిబేట్ పెట్టడానికి మనకే సిగ్గుగా అనిపించే విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు ఒక నెల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అంశం అయితే చూసాము. మరి నిన్న అనంతబాబు, ఈరోజు ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి పెనమలూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఇతనే ముంబైకి చెందినటువంటి ఒక నటిని వేధించారు అని చెప్పి వార్త అయితే బయటకు వచ్చింది సార్. ముఖ్యంగా దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో జరిగింది. దీంట్లో కొంతమంది సీనియర్ ఐపీఎస్లు సిపిలు కూడా ఉన్నారు అంటున్నారు. అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు? ఇది నిజంగా మీరు క్వశ్చన్లో అడిగినట్టు మనకి దరిద్రం. ఇటువంటి చండాలమైన విషయాలు మనం మాట్లాడుకోవాల్సి రావటం మన దురదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఇటువంటి దరిద్రపు నీచపు విషయాలే మాట్లాడుకోవాల్సి వచ్చింది. అప్పుడు మనం తక్కువ మాట్లాడాము. మంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమైన నాయకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు బరితెగించి బూతులు మాట్లాడేవాళ్ళు. మనం ఏమనుకున్నామంటే వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారు అన్నంత వరకే మనం పరిమితం అయ్యాం. కానీ ఇప్పుడు బయటపడుతున్న విషయాలు చూస్తే వాళ్ళు బూతులు మాట్లాడటంతో ఆపలేదు, బూతులు చేశారు. తెర వెనుక అంతా బూతు భాగవతాలే వీళ్ళవి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అది మన దురదృష్టం. మనం వాటి మీద మాట్లాడుకొని అక్రమ సంబంధాలు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే అనంతబాబు వరకు కూడా అసలే అంత నీచంగా మనం ఎన్నికల ముందర కూడా ఇటువంటి ఎలిమెంట్సే బయటపడ్డాయి కదా, ఇటువంటి క్యారెక్టర్సే బయటపడ్డాయి కదా. అమ్మటి రాంబాబు అయితే ఏంటి, అవంతి శ్రీనివాస్ అయితే ఏంటి, అప్పుడు ఎంపీ ఉండేవాడు గోరంట్ల మాధవ్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్లని ఇటువంటి వాళ్ళని చుట్టూతా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అంటే దాని అర్థం ఏంటి, బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అనేది ఒక ఇంగ్లీష్ సామెత. అంటే ఒకే రంగు పక్షులు ఒక చోట చేరతాయని. మరి ఆ సూత్రం ప్రకారం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎటువంటి వాడు? ఈ మధ్యకాలంలో బయటపడుతున్న ఒక్కొక్క అంశం మీకు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. కానీ విజయసాయిరెడ్డికిను అమ్మాయి ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనరు వాళ్ళ మధ్య ఉన్న సంబంధం బయటపడితే విజయసాయిరెడ్డి వచ్చి జర్నలిస్టుల్ని అమ్మనా బూతులు తిట్టాడు. ఒరే ఇదే అన్నాడు. అసలు ఎంత నీచంగా, ఇప్పుడు చేసిన పని నీచమైన పని అయినప్పుడు ఆ నీచమైన పని గురించి మాట్లాడుకుంటారు అందరూ. నువ్వు పెద్దల సభలో ఉన్న ఒక గద్దవి కాబట్టి నీ గురించి మాట్లాడుకోకుండా ఎట్లా ఉంటారు? ఆ పెద్దల సభ అయిపోయిన తర్వాత ఇంకొక పెద్దల సభ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? అసలు ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసిన వ్యక్తిని ఇంకా అసలు ఎమ్మెల్సీగా కంటిన్యూ చేయటం ఏంటి? ప్రజాస్వామ్యంలో అదొక దౌర్భాగ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండబట్టి కదా ఈ విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవు, ఈ అనంతబాబు, ఇప్పుడు మీరు చెప్తున్న కుక్కల విద్యాసాగరు,
ఇటువంటి వాళ్ళు ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఎట్లా సర్వైవ్ అవుతున్నారు? వీళ్ళందరినీ కూడా చట్టసభలకు పంపిస్తే చట్టసభలో ఇటువంటి మహిళలకి సంబంధించిన అంశం వచ్చిందనుకోండి, చట్టసభలో ఏం చట్టం చేస్తారు? మహిళని వేధిస్తే తప్పు లేదు, మహిళల్ని టార్చర్ పెడితే తప్పు లేదు, ఎక్కడో బాంబేలో ఉన్న సినీ నటిని తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఒక 10-11 రోజుల పాటు అన్నము నీళ్లు లేకుండా వేధించి టార్చర్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేసేలాగా ఆ అమ్మాయిని ఒప్పించటం అనేది నేరం కాదు. ఒక వీడియో కాల్ చేసుకొని ఆ దరిద్రాలన్నీ ప్రదర్శించటం నేరం కాదు అని చట్టాలు చేసుకోరా వీళ్ళందరూ? వీళ్ళందరి చేతిలో రాజ్యాధికారం నిన్నటి వరకు ఉన్నది కదా, వాళ్ళు అప్పుడు అదే పని చేశారు కదా. ఈసారి అంటే మళ్ళీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ చేసుకున్న అదృష్టం కొద్దీ వీళ్ళందరూ ఓడిపోయారు, కానీ మళ్ళీ రెండోసారి గెలిచినట్టయితే బట్టలు విప్పి చూపించటం తప్పు కాదు, ఒక ఎండోమెంట్స్ కమిషనర్ని ఉంచుకోవటం తప్పు కాదు. ఈ రకంగా మొత్తం చేసి గంట అరగంట ఇవన్నీ కూడా చట్టంలో తప్పు కాదు అని వీళ్ళు చట్ట సవరణ చేసి ఉన్నట్టయితే చేస్తారు కదా. ఈ పనులు చేసేవాడు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎట్లా ఉండాలి? అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఏదో ఇసుక అమ్ముకున్నాడు, మద్యం అమ్ముకున్నాడు అంటే వాడు ఏదో కకృతి పడ్డాడు డబ్బుల కోసం అనుకోవచ్చు. ఇదేంటి క్యారెక్టర్ లేకపోవటం ఏంటి? క్యారెక్టర్ లేని మనుషుల్ని ఈ సమాజం ఎట్లా భరించాలి? ఇది ప్రధానమైన సమస్య. ఇప్పుడు సమాజంలో ఉన్న ఎవరైనా నాగరికులు అందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం సిగ్గుగా అనిపించినా కూడా మనకి, కానీ ఇలాంటి వాళ్ళ గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మేబీ ఇలాంటివి ముందే తెలిసి ఉంటే వాళ్ళకి రావాల్సిన 11 సీట్లు కూడా వచ్చేవి కావేమో. అలాగే ప్రజలకు అంటే ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి, ప్రజలకు మంచి చెప్పాల్సినటువంటి రాజకీయ నాయకులే ఇలాంటి పనులు చేస్తే మరి వీళ్ళకి సహకరించినటువంటి సిపి, డీసీపీ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. అంటే గతంలోనే మనం చెప్పుకుంటూ ఉన్నాము, పోలీస్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది అని చెప్పి. అందుకు ఉదాహరణ ఇలాంటి ఆఫీసర్స్ అనుకోవచ్చు అంటారా? మీరేం చెప్తారు? అందులో సందేహం లేదండి. ఇప్పుడు కాంతిరాణా తాత ఆయన పేరు వినిపించింది మనకి, తర్వాత గున్న ఆయన పేరు వినిపించింది. వీళ్ళందరినీ అసలు మొత్తం అంటే వీళ్ళ చేత చేయించింది ఎవరు? అది కూడా మీరు ఆలోచించాలి. అంటే ఒక పోలీస్ వ్యవస్థ ఈ రకంగా నిర్వీర్యం అవ్వడానికి ఎవరు కారణం? నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ మొత్తం వ్యవహారం నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి అని మనకి బయటకు వచ్చింది. అంటే సజ్జల సలహాదారుగా ఉండి ఒక రాష్ట్రాన్ని నడిపించడంతో పాటు ఇలాంటి అడ్డమైన నీతిమాలిన పనులు కూడా నడిపించారు. అంతే కదా, నేను సలహాదారుగా తీసుకున్నది ఎందుకు? ఒక హీరోయిన్ అమ్మాయి పాపం బాంబేలో ఉంది. ఆ పెనమలూరు మీరు చెప్పినట్టుగా అతను విద్యాసాగర్ ఎవరో, నా కుక్కల విద్యాసాగర్, కుక్కల నాగేశ్వరరావు కొడుకు, 2014లో అమ్మాయిని హైదరాబాద్లో ఏదో పెళ్లిలో చూశాడు. చూశాక ఇద్దరు దగ్గర అయ్యారు. సరే అవన్నీ ఓకే. అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగేసరికి భయపడ్డాడు. పెళ్ళైపోయి పిల్లలు ఉన్నట్టున్నారు, అతను పెద్దవాడే కొంచెం. సో అక్కడ ఏం చేశాడు? ఎవరిని ఆశ్రయించాడు? ఈ సజ్జలను ఆశ్రయించాడు. ఈ సజ్జలను ఆశ్రయిస్తే సజ్జల తెలివిగా మీరు చెప్పినట్టు ఈ పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో వీళ్ళని బాంబే పంపించి, ఇదంతా కాంతిరాణా తాత వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిందంటే వీళ్ళ కనుసన్నల్లో పోలీసులు బాంబే వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి మంచి మాటలతోటి ఇక్కడికి వచ్చాక ఇందాక వారు చెప్పినట్టు, సత్యమూర్తి గారు చెప్పినట్టు 18 రోజులు వాళ్ళకి నరకం చూపించి అక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టి, ఏంటండి ఇది? ఒక ఆడపిల్లని, అంటే భాష కూడా రాదు వాళ్ళకి చెప్పాలంటే, ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు వెళ్ళి? అక్కడితో ఆగారా? ఆ పిల్లని జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని వేధించి బయటకు వచ్చాక 3 నెలలు అయ్యాక ఆ అమ్మాయి చేత బలవంతంగా సంతకాలు తీసుకుని, ఆ పిల్ల నాకు కుటుంబం కంటే కూడా నేను అతనితో ఉండడమే ముఖ్యం, మేము పెళ్లి చేసుకుంటామంటే, ఇంత జరిగాక తతంగం. అంటే వీళ్ళు ఏంటి సెట్ చేస్తున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు సమాజానికి? వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఏం అరాచకాలు చేస్తుందంటే ఇది ఒక్కటేనా? ఇందాక పేర్లు చెప్పారు వారు, ఇది అనంతబాబు విషయం.
అనంతబాబు మన వీడియోకి ముందే మనం మాట్లాడుకున్నాం, ఎంతమంది గిరిజన మహిళల్ని వేధించాడు అతను. అసలు ఎంతమందిని వీళ్ళు మానసికంగా శారీరకంగా వేధించారు వీళ్ళ హయాంలో, వైసీపీ హయాంలో. దువ్వాడ శ్రీనివాస్ ఇంకా ఓపెన్గా చెప్పుకుంటున్నారు వాళ్ళు, నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఒకరితో కాకపోతే ఇద్దరితో ఉండండి, అది మీ పర్సనల్ కావచ్చు, కానీ మీరు రాజకీయాల్లోకి వచ్చాక అది మీ వ్యక్తిగతం అవ్వదు. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం. మీరు ఇంట్లో ఏమైనా ఉండండి, ఇంట్లో మీ భార్యతోటి మీ పిల్లలతోటి తేల్చుకోండి, కానీ రాజకీయాల్లోకి వచ్చాక మీరు ఈ విధంగా ఉండడం అనేది ఏం చెప్తున్నారు మీరు? దీనికి పోలీసు యంత్రాంగం సహకరించడం ఏంటండి అసలు? ఇది అంటే ఇలాంటి వాళ్ళని, అంటే ఈ పోలీసుల్ని ఈరోజు తెలుగుదేశం కూటమి ఏం చేయాలి? ఇప్పుడు మొన్న 18 మందిని ట్రాన్స్ఫర్ చేసింది, కరెక్ట్, అది సరిపోదు కదా. ఇప్పుడు వీళ్ళ బుద్ధి మారాలి కదా. ఇప్పుడు వైసీపీ ఏం నేర్పించింది వీళ్ళకి, ఎందులో ట్రైనింగ్ ఇచ్చింది? 5 ఏళ్లలో వీళ్ళు ఇంత ట్రైనింగ్ ఇచ్చారంటే, ఇందాక మరి చెప్పండి, ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళు వచ్చి ఉంటే అసలు రాష్ట్రంలో ఆడవాళ్ళు ఉండరేమో, పారిపోవాలి పక్క రాష్ట్రాలకి. అంటే ఇంత నీచమా అండి అసలు వైసీపీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎలహంకలో కూర్చుని వెకిలిగా నవ్వుతూ చూస్తూ కూర్చున్నాడా? ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పాలి కదా. నువ్వు శాసనసభకు ఎలాగా రావు, సమాధానం చెప్పవు. కనీసం ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నువ్వు వచ్చి మాట్లాడవా? పనికి మాలినవన్నీ, అన్నా క్యాంటీన్ సరిగా లేదు, మరొకటి సరిగా లేదు. మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడు అన్నా క్యాంటీన్కి? అక్కడ సవ్యంగానే జరుగుతున్నాయన్నీ మీరు చూసారా వెళ్ళి? ఏది మాట్లాడాలో అది మాట్లాడరు, ఏది సవ్యంగా జరిగితే దాని మీద బురద పోయడానికి రెడీగా ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళ మీద ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మనం అడుగుతున్నామండి. రైట్ సార్. ముఖ్యంగా దీంట్లో వినిపించే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పొలిటికల్ మ్యాను, అతనికి సంబంధించి మనం ఎన్నో విన్నాము. ఇతని గురించి పక్కన పెట్టినా కూడా ఇంకొక పేరు కాంతిరాణ తాత, సిపి, విజయవాడ కమిషనర్. సో ఈయన కూడా గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటనలో ఉన్నప్పుడు గులకరాయి ఘటన జరిగితే ఈయన ఎంత ప్లాన్ ప్రకారం చేశారు అని, ఆ నేపథ్యంలోనే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఈయన విధుల నుంచి తప్పించింది, పక్కన పెట్టింది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ఉదంతం బయటకు వచ్చింది. అంటే ఇంకా ఇలాంటివి లోపల ఎన్ని ఉన్నాయి అంటే, అప్పట్లో కూడా ఈయన పనితీరు ఏదైతే ఉందో దాని మీద చాలా వివాదాస్పదం అయింది. అప్పటి ప్రతిపక్షాలు కూడా ఈయనపై చాలా ఆరోపణలు అయితే చేశాయి. ఇప్పుడు ఆ రకంగా కూడా ఎంక్వైరీ జరిగితే అలాంటివన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా మీరేంటి? ఇప్పుడు ఈ విద్యాసాగర్ ఎవరైతే ఉన్నాడో ఇతను వైసీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడు. వైసీపీ టికెట్ ఇతనికి వచ్చేది ఉంది. ఈ గొడవ అంతా ఫిబ్రవరి టైంలో జరిగిందనమాట. ఈ గొడవ జరిగేసరికి ఈయనకి నాకు టికెట్ ఇస్తారు కదా, ఇస్తారు సరే, ఈ లోపల ఈ అమ్మాయి ఏమో గొడవ చేస్తున్నది, పెళ్లి చేసుకొని గొడవ చేస్తున్నది. ఇది ఇష్యూ బయటకు వస్తే టికెట్ రాదేమో అన్న ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇట్లా ఉందండి, మరి ఇష్యూ ఇట్లా ఉన్నది, పరిస్థితి ఇట్లా ఉన్నది అంటే అతను ఏం చేయాలి? మామూలుగా అయితే మామూలు సాధారణ మనిషి ఏం చెప్పాలి? అదేంటయా తప్పు కదా అమ్మాయిని అట్లా చేయటం అనాలి. సరే, అంత పెద్ద మనసు ఈయనకి లేదనుకో, నీకు టికెట్ వద్దాయా, నీకు ఇటువంటి వ్యవహారాలు పెట్టుకుంటే నీకు టికెట్ ఇవ్వను అనన్నా చెప్పాలి. అది ఉత్తముడు చేసే పని, ఇది మధ్యముడు చేసే పని. నీచుడు చేసే పని ఏంటి అంటే, నీకెందుకు నువ్వు అటుండు, ఆ అమ్మాయి ఇష్యూని సెటిల్ చేద్దాం పోలీసుల్ని పంపించి అని చెప్పి కాంతిరాణి టాటా, విశాల్ గున్ని, వీళ్ళిద్దరు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి చెప్పి ఇదేదో సెటిల్ చేయండి, ఆ అమ్మాయి ఇతను ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నది. అమ్మాయి వచ్చి అడిగిందా నిన్ను పెళ్ళిలో పరిచయం చేసుకొని నీతో కలిసి తిరగటానికి అమ్మాయి వచ్చిందా? నువ్వు కదా ట్రాప్ చేసావు, పట్టుకున్నావు. నువ్వు అమ్మాయిని పట్టుకొని నువ్వు అవసరానికి వాడుకొని ఎలక్షన్లు వస్తున్నాయి, టికెట్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు అమ్మాయిని వదిలించుకుందామని ప్లాన్ చేసావు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? పెళ్లి చేసుకోమని అడిగింది. నువ్వు నన్ను వాడుకున్నావు కదా, పెళ్లి చేసుకో అని అమ్మాయి అడుగుతున్నది. నువ్వు ఈ పెద్ద మనుషులందరూ కూర్చొని ఏం చేశారు? పోలీసులను పంపించి మొత్తం ఆ అమ్మాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, మొత్తం అందరినీ అక్కడ బాంబేలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బాంబేలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో పెట్టి టార్చర్ పెట్టి చిత్రహింసలు పెట్టి ఎంత చేసినా కానీ అమ్మాయేమో నాకు ప్రామిస్ చేశాడు,
మరి మీరందరూ పెద్ద మనుషుల్లాగా ఉండి మాకు పెళ్లి చేయండి అని అమ్మాయి అడుగుతున్నది. చివరికి కొట్టి టార్చర్ అంత హింసించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచి ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూర్చోబెట్టి అమ్మాయితో రాయించుకొని ఇంకా మళ్ళీ నేను నీ జోలికి రాను, నీతో పెళ్ళి చేసుకుంటానని నేను అడగను అని రాయించుకొని పంపించారు. నాకు ఇక్కడ నేను ఒకటి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, పోలీసులు ఏం చేయాలి? వాట్ ఈస్ ది పోలీస్ డ్యూటీ? ఎవరన్నా ఒక మహిళ నా పురుషుడు మగవాడు నన్ను మోసం చేశాడు అంటే నువ్వు లేడీ వైపు ఉంటావా, ఈ రాజకీయ నాయకుడి వైపు ఉంటావా? బేసిక్ క్వశ్చన్ నేను ఐఎమ్ ఆస్కింగ్ ఈ కాంతిరాణా టాటా, విశాల్ గున్నీల్ని సూటిగా అడుగుతున్నా నేను. నువ్వు పోలీస్ ఆఫీసరేవు కదా, ఐపీఎస్ చదివావు కదా. ఒక మహిళ వచ్చి, ఒక అమ్మాయి వచ్చి నన్ను వీడు మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అంటే నువ్వు పోలీసుగా నువ్వు ఆ అమ్మాయి వైపు ఉంటావా, వాడి వైపు ఉంటావా? సింపుల్ క్వశ్చన్. వాడి వైపు ఉండేలాగా చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే నీ బుద్ధి గడ్డి తినదా? ఎక్కడికి పోయింది నీ బుద్ధి? ఎక్కడికి పోయింది నీ ఐపీఎస్ తెలివితేటలు? ఎక్కడికి పోయినాయి నీ ఐపీఎస్ తెలివితేటలు? అమ్మాయిని వేధించడానికి వాడతావా? ఇప్పుడు మనం ఇంతకు ముందర మీరు చెప్పారు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో అమ్మాయి మాధుర్య ఏదో ఉంది కదా, ఆమె కూడా వైసీపీలోనే ఉంది. ఆమె కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డిని దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ వాణి కూడా కలిసి వెళ్ళింది. వాణి వచ్చి చెప్పిందంతా విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వాణిని టెక్కలి ఇన్ఛార్జిగా డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి కలిసింది, మళ్ళీ దువ్వాడ శ్రీని వచ్చి కలిశాడు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వాణిని మళ్ళీ ఇన్ఛార్జిగా తీసేసి దువ్వాడ శ్రీని మళ్ళీ ఇన్ఛార్జిగా పెట్టాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఉన్నాడు కదా, సీతారామాంజనేయులు మధ్యలో మీడియేట్ చేశాడు. ఈ మాధుర్య ఏదో ఉంది కదా, మాధురితోటి మాట్లాడి నువ్వు పార్టీకి రిజైన్ చేయి అని చెప్పి మధ్యవర్తిత్వం నేర్పి ఆమెని పార్టీ నుంచి రిజైన్ చేయించి, ఆమె చెప్పింది నేను పార్టీ నుంచి రిజైన్ చేసినా కానీ నేను దువ్వాడ శ్రీనివాస్ అంటే నాకు లవ్వు, నేను ఆయనకే పని చేస్తానని. నువ్వు ఆయనకే పని చేసుకో, ఏదైనా పని చేసుకో అని చెప్పి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కనపడుతున్నది, పోలీసు అధికారుల పాత్ర కనపడుతున్నది. ఇప్పుడు ఇందాక దువ్వాడ శ్రీని విషయంలోనేమో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ విద్యాసాగర్ విషయంలోనేమో కాంతిరాణా టాటా, విశాల్ గున్ని. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 పేర్లు కూడా పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే ప్రతి ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే కనపడుతున్నది. అది ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ ఏం చేశాడు, దువ్వాడ శ్రీని ఏం చేశాడు, లేకపోతే అంబటి రాంబాబు ఏం చేశాడు, లేకపోతే అవంతి శ్రీనివాస్ ఏం చేశాడు, ఇవి వాడు ఇంకోడు ఉన్నాడు కదా గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, వీటన్నిటికీ సెంటర్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇందులో చాలా స్పష్టంగా కనపడుతున్నది ప్రతి విషయంలో కూడా. అది ఇక్కడ మనం ఆందోళన, అసలు మనం గుండెలు పగిలేలా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. ప్రతి విషయంలో పోలీసుల జోక్యం, ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం. ఇది అందరూ మొత్తం బుద్ధిజీవులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది, ఆస్పెక్ట్ ఇది. వాడు వీడితో తిరిగాడు, వాడితో తిరిగాడు, అవన్నీ పెద్ద విషయాలేం కాదు. ఇందాక డాక్టర్ దుర్గ గారు చెప్పినట్టు నువ్వు పర్సనల్గా ఏం చేస్తావో మాకెందుకు ఇదంతా. నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినప్పుడు నీ క్యారెక్టర్ని చూసి అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి. ఈ దరిద్రపు క్యారెక్టర్లు ఏంటి? ఒక్కొక్క క్యారెక్టరు బయటికి వస్తుంటుంది. మహిళల మీద అత్యాచారాలని వీళ్ళు ఏం ఆపుతారు? వీళ్ళే చేస్తుంటే వీళ్ళు ఏం ఆపుతారు? అసలు ఈ పోలీసులు ఏంటి? ఈ పోలీసులు మధ్యస్థాలు చేయడం ఏంటి? అమ్మాయి వైపు కంప్లైంట్ చేసిన, అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నదో
బాధితురాల వైపు మాట్లాడతారా పోలీసులు? అంటే కాంతిరాణ తాత చేసిందంటే ఇవే అని కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని కొన్ని బాధితులపైన కేసులు పెట్టారు ఈయన. విశాలగున్ని అదే, సీతారామయ్యల కథ అదే. వీళ్ళందరూ ఇప్పుడు ఈ 18 మంది ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్లను తీసి పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టారో ఆ జాబితా అంతా ఇదే. ఇటువంటి పనులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆర్మీ. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బాంబే వెళ్ళి హీరోయిన్ ఉంటుంది అమ్మాయిని పట్టుకురండి. పట్టుకొచ్చేస్తావా? ప్రైవేట్ రౌడీవా నువ్వు? ఎందుకు పట్టుకురావాలి? ఏంటి కేసు అంటే ఇట్లా మా వాడిని వేధిస్తున్నది, మీ వాడిని వేధిస్తుందా, ఎవడు వాడు అని అడిగి కనుక్కొని మొత్తం విషయం తెలుసుకొని కేసు దర్యాప్తు చేసి ఏం చెప్పాలి? అట్లా కుదరదండి అట్లా అమ్మాయిని పట్టుకురావటం, మీరు చేస్తే పట్టుకొచ్చేస్తారా అని నువ్వు చెప్పాలా? నువ్వు పట్టురమ్మన్నా అంతే కదా. ఆ అమ్మాయినే కాదండి, అమ్మాయి తల్లిదండ్రిని కూడా పట్టుకొద్దామని చెప్పి పట్టుకొస్తావా? నువ్వేం పోలీస్ ఆఫీసర్వా? మనం ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీతులు చెప్తూ ఉంటాడు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పట్లేదు, కానీ అప్పుడైతే ప్రతిరోజు వచ్చేవాడు. ప్రతిరోజు వచ్చి నీతి వాక్యాలు చెప్పేవాడు. గతంలో ఇట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఏం ప్రశాంతంగా ఉంది? నీకు సినిమా నటులకి రక్షణ లేకపోయా, సొంత భూమి ఉన్నవాడికి రక్షణ లేకపోయా, సొంత ఇల్లు ఉన్నవాడికి రక్షణ లేకపోయా, మహిళలకు రక్షణ లేకపోయా, దళితులకు రక్షణ లేకపోయా, అందరి జీవితాలతోటి ఆడుకుంటూ ప్రశాంతంగా ఉందని చెప్పేవాడు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు నుంచి అన్నీ ఇదే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రీన్ మీదకి రావటం, ప్రతి విషయాన్ని చెప్పటం, అన్నీ సమర్థిస్తూ మాట్లాడటం, ఇవి ఈ తరహా రాజకీయాలు చూసాం మనం. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా, అంటే ఇది మొత్తం కూడా తరోగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కొక్కటి కేస్ బై కేస్, ఇటువంటివన్నీ కూడా ఇంకా చాలా బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం లీడర్లు అందరూ, ఇప్పుడున్న నాయకులందరూ కూడా పిలిపిస్తూ ఉన్నారు, ఇంకా ఇటువంటి బాధితులు ఎవరైనా ఉంటే రమ్మని. ఇంకా వస్తాయి, వేల సంఖ్యలో ఇటువంటి కేసులు రాబోతూ ఉన్నాయి. రైట్ మేడం. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు దీని వెనక ఏది జరిగినా దాని వెనుక జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉంది అని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసాం, సజ్జల విషయంలో కావచ్చు, అలాగే దువ్వాడ విషయంలో కావచ్చు, ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కావచ్చు, ఇలా ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఎక్కడో ఏదో ఫార్మా కంపెనీలో పేలి చనిపోతే దానికి ప్రతిపక్షాల మీద అంటే ఇలాంటి వాటికి వచ్చి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. అంటే తన పార్టీ కాకుండా ఆపోజిట్ పార్టీ చేసే తప్పులా, అంటే తన పార్టీలో వాళ్ళు చేసినటువంటివి తప్పులు కాదా? అండ్ వీటన్నిటిపై కూడా ఇప్పుడు స్పందించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారంటారా? మీరేం చెప్తారు? అసలు స్పందించాలి లెక్క ప్రకారం, కానీ అలాంటి ఆలోచన కానీ అలాంటి పదాలు కానీ ఆయన దగ్గర ఉండవు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా ఒక శవమో లేదు ఎవరికో దెబ్బ తగిలిందో అక్కడ వాలిపోతాడు, అది మనందరికీ తెలుసు. మొన్న ₹1,00,00,000 పరిహారం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చంద్రబాబు నాయుడు ₹1,00,00,000 ఇచ్చాడు. అయితే పాప ఆయనకి తెలియదు, ఆయనకి సీనియారిటీ లేదు, ఆయనకి అసలు రాజకీయ అనుభవం లేదు. కొత్తగా గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని కొత్తగా నేర్పిస్తాడు. తాతకు దగ్గులు నేర్పించడం అంటాం చూడండి, అట్లా జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడికి నేర్పించాడు, మీరు ₹1,00,00,000 పరిహారం ఇవ్వండి అని. ఆయన చెప్తే పాప ఆయన ఇచ్చారు. ఇట్లాంటివి మాట్లాడతాడు. నిజంగా ఎవరికి అవసరం, ఎవరికి నిజంగా కష్టం వచ్చింది, ఒక ఆడపిల్ల కష్టంలో ఉంటే మనం ఏ రకంగా ఆదుకోవాలి అని చూడ్డు. అప్పుడు కూడా వెకిలి నవ్వులు నవ్వుతాడు. మనం చూసాం కదండి, పరామర్శకి వెళ్ళి ఎట్లా నవ్వాడో మనం చూసాం కదా. అంటే ఎవరైనా బాధలో ఉంటే అది ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఆయన స్పందించాలి, కానీ స్పందించాడు. ఆయనకి అసలు పట్టవు, ఆయన డిక్షనరీలో అవన్నీ లేవు. మనం చూసినంత మట్టికి సజ్జల రామకృష్ణారెడ్డి, సీతారామాంజనేయులు, మళ్ళీ ఇతను ఎవరు, ఈ కాంతిరాణ తాత, విశాల్గున్ని, ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఈయన ఇలాంటి అక్రమ కేసులు బనాయించి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టించాడు. ఇంకా ఇందాక వారు చెప్పారు సత్యమూర్తి గారు, అలాగే ఇంకా ఎన్ని కేసులు వస్తాయో. ఇప్పుడు ఒకటేంటంటే గట్టిగా చెప్పేది, తెలుగుదేశం కూటమి క్లియర్ కట్గా చెప్తోంది, మీకు ఎవరికి కష్టాలున్నా ముందుకు రండి, మీరు దయచేసి వచ్చి మీరు, అంటే ఇవి చెప్పుకోలేని బాధలు ఏ ఆడపిల్లైనా. కాబట్టి వాళ్ళు ధైర్యంగా, అంటే దీనికి మనం ఏం చెప్తున్నాం అంటే, ఇవాళ వాళ్ళ అదృష్టం కొద్దీ ఒక మంచి హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి, ఒక మహిళ ఉన్నారు ముఖ్యంగా, ఆవిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకొని, కొన్ని ఎట్లా ఉంటాయంటేనండి వాళ్ళు బాధించేవి,
అసలు మనకు అర్థం కాని రీతిలో ఈ మొగాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. అందులో ఇలాగ రాజకీయ నాయకుల అండ ఉండి ఇట్లా ఒక పోలీస్ వాళ్ళ అండ ఉన్నప్పుడు వాళ్ళు చెలరేగిపోతారు. అసలు ఎంత అంటే ఇప్పుడు అసలు ఇందాక ఆయన చెప్పారు చూడండి, పేరెంట్స్ని కూడా పిలిపించి టార్చర్ పెట్టారని. అంటే అది మరి ఇప్పుడు ఆ పిల్ల మీద ఎంతమంది దాడి చేశారు శారీరకంగా, అది కూడా నిన్న మనకు వచ్చిన అంశంలో అది కూడా ఉంది. అంటే ఈ మనిషి ఎవడో, ఈ నాగేశ్వరరావు కొడుకు ఎవడో విద్యాసాగర్ రావు ఉన్నాడు చూడండి, అతను సరే ఆ పిల్లతోటి సంబంధం పెట్టుకున్నారు, అయిపోయింది అక్కడితోటి అనుకుంటే పెళ్లి దాకా వచ్చింది కాబట్టి ఆ పిల్లని శారీరకంగా మానసికంగా చాలామంది వేధించారు అన్నారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా చిన్న విషయాలు కాదండి. అంటే వీళ్ళ 5 ఏళ్ళు వీళ్ళ అవినీతి అక్రమాలే కాకుండా ఆడపిల్లల ప్రాణమానాలతో ఆడుకున్నారు అనేది ఇప్పుడు తెల్లమవుతుంది. ఇప్పుడు ఇంతమంది లిస్ట్ చెప్పుకున్నాం. విజయసాయిరెడ్డి ఇందాక ఆయన చెప్పినట్టు జర్నలిస్టులని ఎంత కేవలంగా మాట్లాడాడంటే, మాట్లాడటమే కాదు ఆయన చేసిన తప్పిదాన్ని ఆయన ఒప్పుగా చూపించుకోవడానికి ప్రయత్నించాడు ఒక ఎంపీ అయి ఉండి. మరి వీళ్ళందరినీ రేపొద్దున మరి రాజ్యసభ నుంచి వీళ్ళని తీసేయాలి కదండి. ఇప్పుడు ఎంపీ పోస్ట్ నుంచి వీళ్ళని అసలు దీనికి ఏదైనా ఒక చట్టాలు రావాలండి. అసలు ఇప్పుడు 5 ఏళ్ళు ఇన్ని జరిగితే ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు బయటకు వస్తారు, ఎంతమందికి న్యాయం జరుగుతుంది, అసలు ఎలాగ ఇది, ఏ పోలీసు ఎవరున్నారు దీని వెనకాలనేది తెలుసుకోవడానికే టైం పడుతుంది. ఇవాళ 18 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి సిగ్గు లజ్జ లేదు ఆ పోలీసులకి, లేకపోతే పొద్దున్న సాయంకాలం మీరు సంతకం పెట్టండి అని చెప్పించుకునే స్థితికి వస్తారండి. అంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఊడిగాలు చేసి ఆడపిల్ల విషయంలో ఇంత అన్యాయంగా ప్రవర్తించి వాళ్ళు ఈరోజు ఎట్లా ఉంటారండి అసలు వాళ్ళు మనుషులుగా? అసలు ఏంటి మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? అసలు ఈ శాఖలేంటి, ఎందుకున్నా ఇవన్నీ? ఆడపిల్లల్ని బాధ పెట్టడానిక? జగన్మోహన్ రెడ్డి ఇదా నేర్పించాడు 5 ఏళ్ళు? శాఖలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే తన జేబులో మనుషులు అనుకున్నాడు ఆయన. వీళ్ళు కూడా అలాగే బిహేవ్ చేశారండి. దౌర్భాగ్యం కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు ప్రెజెంట్ నిజంగా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోమని వీళ్ళు కూడా ఒక ఉద్యమం మొదలు పెట్టాలి. అప్పుడు కానీ అసలు అంటే మొత్తం వ్యవస్థను ఎట్లా సెట్ చేయాలి అనేది కూడా ఇప్పుడు ఆలోచించాలి కదా. ఆడపిల్లల నుంచి ఎన్ని అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయో ఇవన్నింటి మీద ఒక చర్చ జరగాలి, దీనికి ఒక సమాధానం దొరకాలి ముందు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.